Okay, costume change. Start camera, action. Okay, welcome again, Praveena and Maha. Okay, ఇంకా మాట్లాడాలంటే ఇంత విషయం ఉందన్నమాట మీతో. సెకండ్ పార్ట్ కూడా చేసేంత. ఓకే, అంటే ఏం లేదు, మళ్ళీ అదే టాపిక్ తీస్తున్నాను, బడ్జెట్ విషయము. మీరు ఎంత చెప్పొద్దన్నారు, ఎంత చెప్పకపోయినా సరే, అంటే ఒక డిస్కషన్ నడుస్తుంది కాబట్టి ఆ టాపిక్ తీస్తున్నాను. ఏదైతే మీరు పెట్టారో బడ్జెట్, సపోజ్ రఫ్గా ఒకటి అనుకున్నాను నేను, ఆ బడ్జెట్ కూడా నాకు తెలిసి మీరు క్యారవాన్స్ వాడలేదు, జనరేటర్స్ కూడా వాడలేదు, పెద్ద డైరెక్టర్ కూడా పెద్ద రెమ్యునరేషన్ ఇచ్చారని నేను అనుకోవట్లేదు. చాలా పెద్ద రెమ్యునరేషన్ ఉంది. ఆర్టిస్టులు అందరూ ఫ్రీ, ఫుడ్ కూడా ఫుడ్ అందరు ఆర్టిస్టులకి ఫ్రీ కాదు, కొంతమందికి కొంచెం ఇవ్వగలిగినంత ఇచ్చాము, కొంతమందికి ట్రావెల్ ఎక్స్పెన్స్ ఇచ్చాం, కొంతమంది వాళ్ళందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ. ఫుడ్ మీరే ప్రొవైడ్ చేశారా? ఫుడ్ మేమే ప్రొవైడ్ చేసాం. ఓకే, సో ఇంకా ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, కెమెరా కూడా. ఓకే, కెమెరా అండ్ క్రూ అంతా ఎవరికి కూడా డబ్బులు లేకుండా పని చేయించుకోలేదు, అందరికి డబ్బులు. సో ఫస్ట్ ప్రిన్సిపలే మా ఇద్దరిది, తను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అందరికీ పే చేద్దాం. అసిస్టెంట్ డైరెక్టర్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి కూడా ఫస్ట్ వేసిన ఖర్చు అదే అండి. క్రూ అందరికీ పే చేయాలి, ఎవరికి ఫ్రీగా పని చేయించుకోకూడదు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా నా సినిమా దానికి తగ్గట్టుగా 5,000 per month ఇచ్చాను. ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్కి 7,000 ఇచ్చాను. ఓకే, అంతమించి ఎవరికి ఫ్రీ అయితే పని చేయించుకోలేదు. అంటే ఆ సినిమా చూసాక అది కూడా అవుద్దా అని ఒక డిస్కషన్ నడుస్తుంది. ఏదైతే బడ్జెట్ అనుకుంటున్నామో అది కూడా అవుద్దా అన్నది ఒక పాయింట్ నడుస్తుంది. అంటే ఆ సినిమాకి అంత ఖర్చు అవుద్దా అని. అయ్యో, అంటే ఏ క్యారవాన్ అవన్నీ ఏమీ వాడలేదు, జనరేటర్ వాడలేదు, లేదా మామూలు రెగ్యులర్ ఏమంటారు గొరిల్లా. కానీ అలానే ఒక ఇంట్లో కూడా షూట్ చేయలేదు నేను. రోజుకి 30 kilometers తిరిగేవాళ్ళం ట్రాన్స్పోర్టేషన్. ఓకే, సో లొకేషన్లో ఫుడ్, ఇప్పుడు 15 మంది క్రూ, 15 మంది. ఓకే, వాళ్ళు కాకుండా యాక్టర్స్ వాళ్ళందరూ ఒక్కొక్కసారి, ఇప్పుడు మీరు ఒక సీన్లో 100 మంది జనం ఉన్నారు, సో వాళ్ళందరికీ తలో ఒక 200 రూపాయలు ఇవ్వటం, 100 రూపాయలు ఇవ్వటం, ఏదో చేసాం. ఓకే, సో ప్రతి చోట ఖర్చు పెట్టాం, పెట్టాల్సిన చోట ఖచ్చితంగా ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఉండటానికి, ఇప్పుడు యాక్టర్స్ ఇప్పుడు మొత్తం అవుట్డోర్, ఇప్పుడు వైజాగ్ మొత్తం టెక్నీషియన్స్ అందరికి ఖర్చు ఉంటుంది కదా, వాళ్ళ హోటల్స్ ఉంటాయి, హోటల్లో పెట్టలేదు నేను. ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని, ఒక 3 bedroom నైస్ హౌస్ పెద్దది తీసుకుని అది ఇచ్చాను. ఓకే, సో దానికి రెంట్ ఉంటుంది కానీ నెల. సో ఇవన్నీ ఖర్చులు పోగా సింక్ సౌండ్ ఈజ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ టెక్నాలజీ. ఎంత సింక్ సౌండ్ మన సినిమాకి? సరే, నేను మామూలుగా చెప్తున్నా, నాగార్జున మనోడే కాబట్టి. అంతకుముందు కూడా తరుణ్ భాస్కర్ చెప్పాడు. నేను చెప్తున్నా, సింక్ సౌండ్కి నేను నాగార్జునతో చేయించుకుని 7.5 lakhs కింద. సో 7.5 lakhs అక్కడ అయిపోయినాయి. ఓన్లీ సింక్ సౌండ్కి 7.5 lakhs అయిపోయిందా? ఎక్విప్మెంట్కి కానివ్వండి, నాగార్జునకి కానివ్వండి, నాగార్జున సౌండ్ డిజైన్ చేసినందుకు కానివ్వండి, అందరికి 7.5. మ్యూజిక్, సో ఇట్లా మ్యూజిక్, మీరు ఆ మ్యూజిక్ అంటే ఏ చిన్న సినిమాకి ఎంత క్వాలిటీ మ్యూజిక్, మీరు మిక్సింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయించుకున్నాం. టెక్నికాలిటీస్ అన్నిటికీ టెక్నీషియన్స్ అందరికీ పే చేయగా, టెక్నికాలిటీస్ అందరికి అన్నిటికీ ఖర్చు పెట్టగా అంతే. అంత కూడా అవ్వదు కదంటే, మీరు జనాల మొహాలు చూసేసి ఈ బడ్జెట్ అవ్వదు అని అంటే కాదు. ఎక్స్పీరియన్స్ ఎంత వచ్చింది మీకు, ఓ పెద్ద సినిమా చూసినంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఖర్చు పెట్టాలిగా. నేను వర్కింగ్ డేస్ 62 days, 62 working days. ఓకే, సో జనరల్గా 62 working days అంటే ఎంతగా పెద్ద బడ్జెట్, నార్మల్ మీడియం బడ్జెట్ అంటే కనుక మనం ఊరికే చూచాయిగా లెక్కేసేది రోజుకి 1,00,000 రూపాయలు వేస్తాం. ఓకే, సో నేను ఊర్లో కాబట్టి రోజుకి 50,000 వేయండి, లేదంటే 40,000, 30,000 వేయండి. 30,000 వేస్తే 10 రోజులకి ఎంత? 3 lakhs. 50 రోజులకి 15 lakhs అక్కడే, 15 నుంచి 20 lakhs అక్కడే కనిపిస్తుంది ఖర్చు. సో అదే బేసిక్లీ ఏంటంటే, కొత్త మొహాలు చూసేసరికి, మేకప్ లేకుండా సినిమా తీసేసరికి, లొకేషన్స్ అన్నీ న్యాచురల్గా ఉండేసరికి ఏం ఖర్చు పెట్టలేదు అనుకుంటారు. తడిసిపోవాల్సింది తడిసిపోయింది మాకు. ఓకే, ఓకే, అండ్ ఓకే, మనం అంతా పోడుతూనే కాకుండా సినిమాని కొంచెం నెగిటివ్ కూడా మాట్లాడాలి. ఓకే, ఈ సినిమా సపోజ్ క్లైమాక్స్ లేకపోతే, క్లైమాక్స్ ఆ స్క్రీన్ ప్లేలో వెళ్ళకపోతే, క్లైమాక్స్ అలా వెళ్ళకపోతే ఈ సినిమా సక్సెస్ అయ్యేదా? వేరే స్క్రీన్ ప్లో వెళ్తే ఎల్లుండేవాడిని కాదు అసలు నేను. అంతేనా? అసలు వచ్చిందే క్లైమాక్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కథలు వచ్చాయి,
స్క్రీన్ ప్లే మొదలు పెట్టేటప్పుడు క్లైమాక్స్ వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మొదలు పెట్టాను నేను. ది మెయిన్ స్క్రీన్ ప్లే కథలు ఏ కథ 4 కథలుగా వచ్చేసాయి. సపోజ్ స్ట్రైట్ నేరేషన్లో చెప్పుకుంటే ఈ సినిమా సక్సెస్ అయ్యేది కాదు, డెఫినెట్లీ సక్సెస్ అయ్యేది కాదు. సో ఫస్ట్ పాయింటే ఏ కథకు ఆ కథ వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింటే క్లైమాక్స్. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు పొద్దున్న సినిమాలు తీసినప్పుడు కూడా మొదలు ఏంటి, ఆఖరి ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఆ రెండు ఫిక్స్ అయిన తర్వాత నేను కథ మొదలు పెడతాను. ఎందుకంటే ఈ మొదలుని ఆ ఆఖరి పాయింట్కి నేను ట్రావెల్ చేయించాలి కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఒకడెవడో ఉన్నాడు, వాడికి స్వార్థం ఎక్కువ, వాడికి స్వార్థం ఎలా పోయింది అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ ఉండాలి కదా. సో ఇప్పుడు పెద్ద కంపెనీస్ దేనికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ పెట్టామంటే వాడు అన్నిటికన్నా ముందు వాట్స్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్, వాట్స్ ది ఆర్క్ ఇన్ ది ఫిల్మ్ అని చెప్పేసి అడుగుతాడు. ఆ ఆర్క్ చెప్పలేకపోయాం అనుకోండి మనం, కథ కూడా ఏంటి బయలుదేరమ్మా అని చెప్పేసి అంటాడు. సో ఆ ఆర్క్ వచ్చిన తర్వాతే స్క్రీన్ ప్లే తయారైంది. మీరు కూడా ఆ పాయింట్ నచ్చే ఓకే అన్నారా, స్క్రీన్ ప్లే ఆ ఎండ్ పాయింట్ నచ్చే ఓకే అన్నారా, లేదా మహా మీద జస్ట్ నమ్మకంతో వచ్చేసారు? No, the story doesn't work if you didn't have the climax. Yeah, and the other thing is, if we సరే సినిమా మొత్తం చూస్తున్నారు కరెంట్ పోయింది క్లైమాక్స్లో అనుకోండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. క్లైమాక్స్ అంటే తెలియకపోయినా క్లైమాక్స్ చూసిన తర్వాత వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు సినిమాని. కానీ దానికన్నా ముందు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి, వాడి జీవితంలో జరిగిన చాలా విషయాల్ని అరే మనం తెర మీద చూసామే అన్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్ రాగానే అది హీ విల్ సెలబ్రేట్ ది సినిమా. అప్పుడు దాకా స్టోరీ నచ్చుతూ వస్తుంది, ఇదేంటి ఏం చెప్దాం అనుకున్నా ఓకే క్లైమాక్స్ చెప్పగానే ఓకే సినిమా మొత్తాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో అంతే తప్ప ఈ మిగతా కథలో మజిల్ లేదని కాదండి. there's lot of మజిల్ that I've incorporated into the rest of the story also. ఓకే, డెఫినెట్గా క్లైమాక్స్ చూసాక ఆ కిక్ మొత్తం మారిపోద్ది ప్రతి ప్రేక్షకుడిది. కానీ కొంతమంది ఆడియన్స్ నేను చూశాను, కొంతమంది సెలబ్రిటీస్ కూడా మధ్యలో లేచిపోవడం అనేది నేను చూశాను. బట్ వాళ్ళకి తెలియదు పంచ్ ఏంటో తెలియదు కాబట్టి మధ్యలో బోర్ కొట్టు ఒకరిద్దరు నేను చూశాను. అలాంటి ఆడియన్స్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు? మరి అందరినీ గ్రిప్గా కూర్చోబెట్టడమే కదా డైరెక్టర్ పని. డెఫినెట్లీ అలాంటి ఆడియన్స్ గురించి చెప్తాను. వాళ్ళు ఇప్పుడు అలవాటు పడరు, రేపు పొద్దున ఇంకో రోజు ఒక రోజుకి అలవాటు పడతారు అందరూ. సో ఇప్పుడు ఆ విషయానికి బాధపడాల్సిందో భయపడాల్సిందో నేను కాదు, లేచి వెళ్ళిపోయిన ఆడియన్స్. ఎందుకంటే చాలామంది ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ సినిమా చూసిన వాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళను సినిమా నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో నచ్చిన వాళ్ళ గురించి చెప్తే మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది ఆడియన్స్, మేము ఈచ్ సీన్ని ఇట్లా నేను ఫీల్ అయినా అది ఇది అని చెప్పేసి మెసేజ్లు పెట్టడం, నా ఫోన్ పగిలిపోతుంది మెసేజ్లు, ఫోన్లు చేయటం, తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడికైనా థియేటర్కి వెళ్తే మేము చూస్తుంటాం కదా పక్క నుంచి, ఎంజాయ్ చేయటం ఇది జరిగింది. ఆ లేచి వెళ్ళిపోతున్నారు అంటే ఒక సాదా సీదా ఎర్తీ క్యారెక్టర్స్ రోజువారీ ఎమోషన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేక లేచి వెళ్ళిపోతున్నారు అని అర్థం. సో దే ఆర్ ఎమోషనల్లీ నాట్ ఇనఫ్ టు యాక్సెప్ట్ దోస్ ఎమోషన్స్ అనమాట. సో let them develop or let them take time to understand these kind of emotions or to understand this kind of cinema. అలాగే ఐ విల్ ఆల్సో డెఫినెట్గా నేను కూడా ప్రతి సినిమాలోనూ ఐ విల్ ఆల్సో ట్రై టు ఎంగేజ్ ఆల్మోస్ట్ ఆల్ ది పీపుల్ వైల్ వాచింగ్ మై ఫిల్మ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ టైం రైటింగ్, వాట్ ఎవర్. సో మొదటి సినిమాకి నాకు తెలుసు ఎవరెవరు ఏ టైప్ ఆఫ్ జనాలకి నచ్చలేదు, వాళ్ళని కూడా కట్టిపడేయడానికి ఏం చేయాలనేది నేను నేర్చుకుంటాను నెక్స్ట్ సినిమా నుంచి. So I actually want to add to that point. I think that's really important to recognize. Humility kavali. It's the 20% వెళ్ళిపోయారని వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఆ 20%ని ఎందుకు ఎంగేజ్ చేయలేదని ఒక లెర్నింగ్ లెసన్ లాగా మనం తీసుకోవాలి. I really think that we observed that. we both discussed about it. తన అదే ప్రశ్న మీరు వేసిన ప్రశ్న తను వేసినప్పుడు నేను అది చెప్పాను అనమాట. సో నాకు ఇది మొదటిసారి. నేను తీసిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు, కొంతమంది ఉంటారు వాళ్ళకి నచ్చదు, వాళ్ళని కూడా నెక్స్ట్ సినిమాకో ఆ పై సినిమాకో లేదా నా 10వ సినిమాకో ఆ 20% మందిని కూడా కట్టిపడేసే స్థాయికి నేను ఎదగాలని కోరుకుంటున్నాను. సేమ్ థింగ్ మన టీమ్ కూడా చెప్పాను, వీ హ్యావ్ ఎక్సలెంట్ క్రూ, బట్ దే ఆర్ ఆల్ యంగ్ కదా. సో వాళ్ళు చాలా బాగా చేశారు జాబ్. ఐ మీన్ వాళ్ళ లైక్ టెక్నికల్ వాళ్ళు ఆర్ట్ బాగా చేశారు. బట్ మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్ లైక్ ఐ లైక్ టు డైసెక్ట్, ఏదైనా చేసినాక ఐ లైక్ టు డైసెక్ట్ ఇట్.
దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటి అని. బికాస్ టు కాన్స్టెంట్లీ డెవలప్, లేకపోతే ఒక స్టాగ్నేషన్ వచ్చేస్తుంది కదా. సో దే సే దట్ వాట్ ఇస్ ఇట్ ఇస్ like a stagnant pond becomes like kind of like like वो stagnant గా ఉంటే పుచ్చిపోతాం, like you know, like it becomes a mess. So you all constantly want to be moving and developing అన్నమాట. The same thing goes to like మేము నడిచేటప్పుడు like పబ్లిక్ ని అడుగుతున్నాం, మీరు సినిమా గురించి విన్నారా, క్యాబ్ లో వెళ్తున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ మీరు క్యాబ్ డ్రైవర్ అడుగుతున్నాం, ఇప్పుడు వచ్చిన నుంచి క్యాబ్లు ఎక్కుతున్నాం, ఎక్కిన ప్రతి క్యాబ్ డ్రైవర్ మీరు సినిమా గురించి విన్నారంటే కొంతమంది విన్నా అంటున్నారు, సార్ నేను చూశాను అంటున్నారు, కొంతమంది వినలేదు సార్ అంటున్నారు. వినలేదనం కానీ అమ్మ ఇతన్ని కూడా ఎలా రీచ్ అవ్వాలి మేము అని ఆలోచిస్తున్నాను. అంటే నేను దిస్ ఫిల్మ్ నేను సినిమా తీయటం అనేది కొంత తెలుసుకుని ఆల్రెడీ నేర్చుకుని సినిమా తీయటం మొదలుపెట్టి ఇప్పుడు మొత్తం నేర్చుకుని పూర్తిగా ఒక సినిమాని పూర్తి చేయడం నేర్చుకుని ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఒకటి మేము నేర్చుకోలేదు ప్రమోషన్. సో ఆ ప్రమోషన్ అనేది గత నెల 2 నెలలుగా అది కూడా నేర్చుకుంటున్నాము. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ నాకు తెలియదు సార్ అదేం సినిమా అని 2-3 అన్నారు. 2-3 ఇతని దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలనేది ఆలోచిస్తాం అది. సో ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అట్ వన్ పాయింట్ దిస్, నేను నా సాయ శక్తిలో నేను ప్రయత్నిస్తా ఆ 20% మందిని కూడా కూర్చోబెట్టాను. కానీ ఆ 20% మనుషులు కూడా సాయ శక్తిలో ప్రయత్నించాలి. To become emotionally vulnerable, to accept all kind of emotions on screen. Something new. Yeah. సో నేను ఎంత ప్రయత్నిస్తున్నానో వాళ్ళు అంత ప్రయత్నిస్తే గొప్ప సినిమాల్ని గొప్ప కథల్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, కథ విషయానికి వస్తే ఇప్పుడు ఓకే స్ట్రైట్ నరేషన్ అంటే లైక్ ఓకే మనం ఎలాగో లేట్గా రిలీజ్ చేస్తున్నాం ఇంటర్వ్యూ కాబట్టి మాట్లాడుకున్నాం. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ రవితేజ్ అది స్ట్రైట్ నరేషన్లో ఉంది, ఇది రివర్స్లో ఉన్నది అంటే ఏమంటారు? అంటే నేను ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనేది నాకు ఇష్టమైన సినిమా అండి. నేను ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ సినిమా రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా రాసింది ఊర్లో కూర్చుని ఒక కుర్రోడు ఒక అమ్మాయిని ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తూ చూసి అని అంటే అది నేను క్యాప్చర్ చేశాను నా కళ్ళతో. సో అది చూసి అది ఒక క్యూట్ మూమెంట్ నాకు అనిపించి అది తీసుకుని, సో సరే నేను ఎవరు అనేది చెప్పను, అంటే ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నారు, ఎవరనేది కూడా తెలియదు. ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పక్క ఊర్లో అంటే ఏజ్డ్ వ్యక్తి పక్క ఊర్లోనే ఒక ఏజ్డ్ ఉమెన్ని ఇష్టపడుతున్నారు. ఆవిడకి 20 ఏళ్ళ కూతురుంది అంటే నాకు తెలిసింది. ఓకే, సో ఇదంతా తెలుసు, ఇవాళ స్ట్రక్చర్ మొత్తం తెలుసు. అది విని ఊరు మొత్తానికి తెలుసు, కానీ ఎవరు ఏమనుకోరు. అంటే ఎవరిని వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్రెండ్షిప్ అవన్నీ పట్టించుకోరు. సో అది చూసి నాకు ఎక్కడో ఒక రాజు మొదలయ్యాడు. ఓకే, సో ఎక్కడి నుంచో తీసుకున్న పాయింట్స్ సెపరేట్గా నేను రాసి ఫస్ట్ 4 సెపరేట్ కథలుగా, ఈ 4 సెపరేట్ కథలకి కంచరపాలెం అనే దాన్ని ఒక వరల్డ్గా చూపిస్తూ, అంటే కంచరపాలెం అనేది ఒక హోల్ వరల్డ్ అనుకుందాం, సొసైటీ మొత్తం ఇప్పుడు మన హ్యూమన్ రేస్ అంతా కంచరపాలెం అనుకుందాం. సో ఆ కంచరపాలెం ఆ 4 కథలకి ఎలా రియాక్ట్ అయ్యింది అనేది నా మొదటి కథ. సో కానీ ఆ కథ పూర్తయిన తర్వాత ఇంట్లో ఏదో మిస్సింగ్ అని అనిపించి మళ్ళీ రివిజిట్ చేసి సెకండ్ డ్రాఫ్ట్ రాసినప్పుడు ఆ క్లైమాక్స్ పాయింట్ రావడం, ఆ క్లైమాక్స్ పాయింట్కి మజిల్ కావాలి కదా ఇప్పుడు. సో దానికి నాకున్న రిలీజియస్ భావాలని దానికి ఇన్కార్పొరేట్ చేసి ఒక మజిల్ తయారు చేసి ఒక ఫామ్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఓకే, అంతేగాని ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ ఉంది, అలాగే ఇంకొక సినిమా ఏదో ఉంది, ప్రేమం ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు ప్రేమం వచ్చినప్పుడు ఎవరు నా ఆటోగ్రాఫ్ నుంచి కాపీ కొట్టారు అనలేదు. సో నచ్చింది, ఇప్పుడు సినిమా నచ్చినప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడరు అని చెప్పేసి అనుకున్నాను. కొంతమంది ఎవరు అన్నారు నా ఆటోగ్రాఫ్ లాగా ఉందని చెప్పేసి, వాళ్ళకి ఇది నేను చెప్తున్నాను కదా, అసలు ఆ సినిమాలో ఏమి నాకు ఇన్స్పిరేషన్ కాదు, లిటరల్లీ ఆ వీధిలో కూర్చుని నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాసినాయి. ఓకే ఓకే, యా. సో నాకు పర్సనల్గా నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను ప్రేమకి ఏమంటారు, నేను కూడా ప్రేమని ఎక్స్పీరియన్స్ చేసినోడిని. సో నా పర్సనల్ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని కూడా కొన్ని తీసుకొచ్చి పెట్టడం,
నేను చిన్నప్పటి నుంచి చూసిన ప్రేమ తాలూకు ఎలిమెంట్స్ని దాంట్లో కలపడం జరిగింది, కానీ ఎక్కడ నా ఆటోగ్రాఫ్కి దీనికి సంబంధం లేదు. ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పమా ఇది. సో నేను ఆ పిల్లడు ఆ అమ్మాయి వస్తుందా లేదా అని ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఉంటుంది కదా, అది నా లైఫ్లో తినండి. 8th క్లాస్ అప్పుడు నేను. సో ఆ అమ్మాయి వెళ్తుంటే సైకిల్ మీద బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే ఆ పాట పాడుకుంటూ ఆ అమ్మాయిని పాస్ అయ్యి వెళ్ళిపోవటం. సో అదేదో కొద్దిగా పిచ్చి హీరోయిజంలో చేసేవాళ్ళం. సో ఆటన్నిటి రిఫరెన్సే ఆ సీన్ అనమాట. అరే వచ్చేస్తున్నారు ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళటం అవన్నీ జరిగినాయండి. ఓకే. అండ్ సురేష్ బాబు గారు ఈ సినిమా చూశాక చిన్న చిన్న చేంజెస్ చెప్పన్నారు, బట్ ఏం చేంజెస్ అన్నది ఎక్కడా చెప్పలేదు. అదే కదా చిన్న చిన్న చేంజెస్ అన్నారు, చిన్న చిన్న అసలు ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఏమన్నా ట్రిమ్ చేయగలమా అని చెప్పేసి అడిగారు. ట్రిమ్ చేయాలంటే సార్ నేనైతే సరే ట్రిమ్ చేయమనగానే ప్రవీణ కూడా అప్పటికి షీ హ్యాస్ సమ్ కొన్ని ఈ పాయింట్స్ ఎందుకు కొంచెం లాగ్ అనిపిస్తుంది అంటే ప్రవీణ అప్పటికే ప్రవీణ దగ్గర నేను కొన్ని తీసుకున్నాను లిస్ట్ ఆఫ్ కట్స్. ఓకే. కట్స్ మొత్తం తీయగా 3 నిమిషాలు కట్టింది. 3 నిమిషాలు కూడా కట్టాలి, 1.5-2 నిమిషాలు కట్టింది తను చెప్పిన కట్స్ అన్ని కట్ తీయగా. ఓకే. అవి నాకు దాంట్లో కూడా నాకు రీజనబుల్గా అనిపించిన కట్సే చేశాను. చేసిన తర్వాత సురేష్ బాబు గారు సినిమా చూసిన తర్వాత ఒక రోజు ఇలా కూర్చోబెట్టి ఇగో మేము చాలా చెప్తాం, మేము ఏదో బాగా తెలుసు, మాకు సినిమా అంటే బాగా తెలుసు అన్న ఫీలింగ్ ఇచ్చి చాలా చెప్పేస్తాను, నీకు నచ్చితేనే ఏమన్నా కట్ చేయి, నీకు మేము చెప్పింది నచ్చితే నేను కట్ చేయి, లేకపోతే ఏం కట్ చేయొద్దు, నీకు ఏం నచ్చితే అదే రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అన్నాను. ఓకే. సరే అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వెంకట సిద్ధారెడ్డి అని చెప్పేసి ఆయన ఒకసారి కూర్చొని చూశారు అన్నమాట సినిమా మొత్తం. ఒకసారి కదా 2-3 సార్లు చూశారు ఏం తీయచ్చు దీంట్లో ఏంటని. మొదటి ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాలి ఊర్లో టోటల్గా కథలోకి వెళ్ళటానికి, ఎందుకంటే పాత్రలన్నింటినీ 3 డైమెన్షనల్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకే. సో ఆ 10 నిమిషాలు పావు గంట వెయిట్ చేసిన తర్వాత కథ మనకి రియలైజ్ అయ్యే లోపల ఇంటర్వెల్ వస్తుంది, రియలైజ్ అయ్యే లోపల ఈ క్లైమాక్స్ వచ్చేస్తుంది. సో ఆ 10-15 నిమిషాలు కూడా ఎలాగైనా చేయించాలని చెప్పేసి ట్రై చేసి వెంకట సిద్ధారెడ్డి 2-3 సార్లు కూర్చొని చూస్తే వీ కెనాట్ ఈవెన్ రిమూవ్ 1 షాట్ అనమాట అవుట్ ఆఫ్ ఇట్, బికాస్ ఇక్కడ ఒక షాట్లో ఒక డైలాగ్ పోయింది, ఒక సౌండ్ పోయిందంటే ఎక్కడ ఏదో మీనింగ్ పోతుంది. సో అందుకని ఇంకా వెంకట సిద్ధారెడ్డి కూడా సురేష్ బాబు గారికి అదే చెప్పారు, సార్ తీయలేని సార్ ఇలాగే ఉంచడం బెటర్. ఇంకా తర్వాత నుంచి ఏ రోజు సినిమా లెంత్ గురించి కానివ్వండి, సినిమాలో అంటే ఏమైనా ట్రిమ్మింగ్స్ గురించి కానీ ఏ రోజు రాదు టాపిక్. ఓకే. ఓకే. అండ్ అప్పుడప్పుడు ప్రవీణ్ అనే లైక్ సెకండ్ సినిమా ఖచ్చితంగా నా ఫస్ట్ సినిమాకి ఇచ్చినంత లిబర్టీ సెకండ్ సినిమాకి ఇవ్వదేమో అనుకుంటున్నాను. I'm going to be honest. It's climax తెలియదు. Climax చూసినాక this is a great film అని అనిపించింది అనమాట. That's very important. And then finally screenకి వచ్చినాక this is I think a very important lesson of first time lesson learns అనమాట, learned lessons. Okay. So as you said, every scene ki చాలా ఇంపార్టెంట్ స్టోరీ సెటప్ చేస్తానికి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఫిలసాఫికల్ థియరమ్ సెట్ చేసినట్టు, ఈచ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సెట్ చేసినట్టు ఈచ్ ఈక్వేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఈచ్ సీన్ చాలా ఇంపార్టెంట్ ఫైనల్ క్లైమాక్స్కి. సో నాకు అనిపించింది ఫస్ట్ నుంచి లైక్ ఈ 20 minutes లైక్ నేను యూఎస్లో చాలా సినిమాలు లెస్ దెన్ 2 hours కదా. So I had a hard time. I personally had a hard time with the first 20 minutes of the film. Okay. And మేము చాలా డిబేట్ చేసాము లైక్ ఎలా తీయొచ్చు, షార్ట్ చేయాలి, పేస్ లేదు, నాకే చిరాకు పుట్టింది. ఇంకా రెండో వారం కూడా ఆడాలి కాస్త. I mean this is a natural discussion between two people who are artists kada. ఈ డిబేట్ లేకపోతే రెండో వారం ఆడాలి, ఇప్పుడు 20 నిమిషాలు అంటారు, తర్వాత 20 నిమిషాల తర్వాత లేట్గా వస్తుంది థియేటర్కి. It's not, we have to be honest, we have to be critical about our own product. Of course. So it was definitely difficult, but as he said, you can't take out any of the scenes. So this is something that he has to learn as a filmmaker for the next script. నేను అదే చెప్తున్నాను, నిన్నే చెప్తున్నాను. సో ఐ నో ఇన్ని రోజులుగా తను ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించేది నేను డినై చేసుకుంటూ వచ్చాను. బట్ it doesn't mean that I'm not taking people's input or like her input or Suresh Babu gar input or nothing or anything. It means like నేను ఒక ప్రాసెస్లో ఉన్నా.
ఈ ప్రాసెస్లో నువ్వు చెప్పేది నాకేం అర్థం కాదు. ఈ ప్రాసెస్ వరకు ఏంటంటే ఐ విల్ టేక్ యువర్ ఇన్పుట్స్ బట్ ఐ విల్ నాట్ ఇంప్లిమెంట్ దే బికాజ్ ఐఎమ్ ఇన్ అ ప్రాసెస్. నేను దాన్ని డిస్టర్బ్ చేశాను అంటే నేను పని చేయలేదు. అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, కథ అయిపోయింది. నేను కూర్చొని చెప్తున్నాను నేను దానికి ఇన్ని రోజులు నువ్వు ఇన్పుట్స్ ఇచ్చావు కదా, ఐ కెన్ పుట్ దాట్, ఐ కెన్ ఇన్కార్పొరేట్ దోస్ ఇన్పుట్స్ ఆర్ సజెషన్స్ వాట్ ఎవర్, అంటే దాంట్లో నచ్చినవి నాకు మళ్ళీ. సో అవి నేను ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేయగలను, నెక్స్ట్ ప్రాసెస్కి ఇన్కార్పొరేట్ చేయగలను. ఈ ప్రాసెస్లో ఐ కెనాట్ డిస్టర్బ్ ది హోల్ ప్రాసెస్ బికాస్ మొత్తానికే డిస్టర్బ్ అయిపోతుంది. సో నెక్స్ట్ సినిమా నుంచి స్క్రీన్ ప్లే అందరు బాగుంది అంటున్నారు కానీ స్క్రీన్ ప్లేలో ఏమి లేదనేది నాకు తెలుసు. సినిమా స్క్రీన్ ప్లే నాకు కూడా నచ్చింది, నేను భలే రాసా ఫస్ట్ స్క్రీన్ ప్లేనే అనిపించింది. కానీ 2000 సార్లు చూసిన తర్వాత సినిమాని ఇన్నిసార్లు పోస్ట్ ప్రొడక్షన్లో నాకు తెలుసు స్క్రీన్ ప్లేలో ఏం లేదనేది. ఆ ఐడెంటిఫై చేసింది నేను సెకండ్ ఫిల్మ్కి ఐఎమ్ గోయింగ్ టు రెక్టిఫై దట్ అన్నమాట. ఐ థింక్ నా తర్వాత నిన్న తినకి చెప్పాను, సో తినకి మాత్రమే తెలుసు ఏం లేదనేది. But I think that also our debate, ippuduన్న debate, it also exemplifies a relationship between, I guess, a producer and a director. First thing, I'm the art, I'm the talent, it's not my talent, okay? So I have to respect his talent. He said each time that we had a disagreement, idi the avasramu ee story ki idi avasramu ee character ki idi avasramu ani naku chaala we debated a lot anamata. So that's okay. But at the end of the day, my first thing for him was, you're the artist, I will respect your art. So I will never put my own opinion over nenu producer ni nenu dubbi nu change cheyapothe nenu eppudu annu nenu chaana like confident ga cheppanu. So our situations chaala vachni actually, you know, but he's the artist, and as a producer and as an investor, one has to respect the artist and let them go with their vision. And you have confidence in your artist or you don't have your confidence. Majlo vachi వాళ్ళని art ni కొంచెం you know ఏమంటారు like keliptom, it's not good for the artist, you know. You have to have a belief in each other. Artist kuna problem ఏంటంటే like నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి ఒక ఆర్టిస్ట్ అనే ఒక బరువు, అంటే ఆ పేరుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి I'm just telling you. I myself believe I'm an artist. ఆర్టిస్ట్కున్న ఈగో కానీ ప్రాబ్లం కానీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, విమర్శని అప్పటికప్పుడు తీసుకోడు. ఇప్పుడు ఒక బొమ్మ గీస్తున్నప్పుడు ఎవరో స్నిక్ పీక్ చేస్తుంటారు, చూసి ఇది ఇలా ఉంది అలా ఉంది, అప్పటికప్పుడు తీసుకోకూడదు విమర్శని. వాడి నెక్స్ట్ బొమ్మ గీస్తున్నప్పుడు ఈ విమర్శల తాలూకా ఎఫెక్ట్ మొత్తం వాడిలో ఉంటుంది. వాడు ఒక ఆలోచిస్తాడు, జెన్యున్ విమర్శని ఖచ్చితంగా ఆర్టిస్ట్ తీసుకుంటాడు, కానీ వాడు తీసుకుంటాడు. కానీ ఎందుకంటే హీ ఆల్సో వాంట్స్ టు నో, హీ ఆల్వేస్ వాంట్స్ టు డెవలప్ హిమ్సెల్ఫ్ కాబట్టి విమర్శ ఒప్పుకోడు కానీ తీసుకుంటాడు. సో తీసుకుని అప్పటికప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, నెక్స్ట్ పనుల్లో నెక్స్ట్ ఆర్ట్లోనూ, నెక్స్ట్ సినిమాలోనూ, నెక్స్ట్ కథలోనూ ఇంప్లిమెంట్ చేస్తాడు. అందులోనూ విమర్శలు కూడా అందరి దగ్గర నుంచి తీసుకోవాల్సిన వ్యక్తుల దగ్గర నుంచే తీసుకుంటాం. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చెప్తేనే అది విమర్శ మాకు, లేకపోతే ఎవరో పని లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్లో ఉంటాం అంతే. అండ్ ఒక సినిమాకి ఇంత కొన్ని సినిమాలకే వస్తుంది ఇలాగా వేరియేషన్, అంటే నచ్చిన వాళ్ళు ఎంత ఉంటారో నచ్చిన వాళ్ళు కూడా అంతే పర్సెంట్ ఉండకపోయినా కూడా కొంచెం మెజారిటీ పీపుల్ ఉంటారు. ఈ సినిమాకి అలా ఉంది, నచ్చిన వాళ్ళకి బీభత్సంగా నచ్చింది, నచ్చే వాళ్ళకి ఏం సినిమా రాన్నట్టు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు వస్తుంది అంత వేరియేషన్? అదేనండి, నేను ఇందా చెప్పాను కదా దానికి ఆన్సరు. సో దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, అందరికీ ఇప్పుడు పవన్ కుమార్ ఉన్నారు, లూసియా డైరెక్టర్ పవన్ కుమార్ ఉన్నారు, కన్నడ లూసియా. దానికి ఆయనది ఒక 45 minutes సెమినార్ ఉంటుంది, 45 minutes 1.5 hours సెమినార్ మద్రాస్ ఐఐటీలో. దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ క్వశ్చన్, అంటే ఫస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు రెడ్, బ్లూ, గ్రీన్, ఓకే, ఈ 3 సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, టైప్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. రెడ్, బ్లూ, గ్రీన్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. టార్గెట్ ఆడియన్స్కి రెడ్కి రెడ్ ఆడియన్స్, గ్రీన్కి గ్రీన్ ఆడియన్స్, బ్లూకి బ్లూ ఆడియన్స్. ఇప్పుడు ఇప్పుడు నేను రెడ్ అనుకుందాం, రెడ్ సినిమా తీసాను, రెడ్ వాళ్ళు అందరూ చూస్తారు, మెచ్చుకుంటారు. బ్లూలో నుంచి కొంతమంది మెచ్చుకుంటారు, గ్రీన్లో నుంచి కొంతమంది మెచ్చుకుంటారు, వీళ్ళు రెడ్ అవుతారు. ఇప్పుడు మిగతా వాళ్ళు గ్రీన్ అండ్ బ్లూలో ఉంటారు. సో అన్ని కథలు అందరికీ నచ్చాలని లేదు. నేను
ప్రతిసారి సినిమాని అంటే సినిమాలు తీసేవాళ్ళని చిత్రకారులతో పోలిస్తుందంటే అది బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నా. ఒక బొమ్మ గీసామనుకోండి, ఇప్పుడు నాకు నిజంగా చెప్తున్నా మోడర్న్ ఆర్ట్, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అని చెప్పేసి చాలా మంది పెడతారు, వావ్ అని చాలా హరిచేస్తుంది. నాకు చాలాసార్లు నేను ట్రై చేసి నాకు అర్థం కాదనమాట. అంత ఈజీగా ఎంత బాగుంది అని చెప్పేసి వాట్స్ ఇవి ఇలాగే ఉంటాయి అనమాట. నాకు అర్థం ఏంటిది నాకు అనిపిస్తుంటుంది. సో నేను ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఫర్ మీ ఆర్ట్ అంటే అది ఉండాలి నిజంగానే. సో అలా ఒక్కొక్క కథ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్కి సెట్ అవుతుంది. ఆ కథ చూసి వేరే టైప్ ఆఫ్ ఆడియన్స్ కొంతమంది ఆ సెట్లోకి వస్తారు, రారు. సో మనం అది వీ కెనాట్ యాంటిసిపేట్ అనమాట. అందరికీ నచ్చాలి అని చెప్పి మనం చేయకూడదు, ఆ ట్రై కూడా చేయకూడదు అందరికీ నచ్చే సినిమా అవ్వాలని చెప్పి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్తే నచ్చే వాళ్ళకి నచ్చింది, నచ్చని వాళ్ళు విమర్శిస్తారు, తీసుకుంటే వదిలేస్తారు అంతే. అండ్ మన ఇంటర్వ్యూ చూశాక ఒక హీరోయిన్ నుంచి నాకు కాల్ వచ్చింది. యాక్చువల్గా ఇంటర్వ్యూ చూశాక మీ దాంట్లో ముగ్గురు ఆర్టిస్టులు నాకు నంబర్ కావాలండి నెక్స్ట్ సినిమాలో తీసుకోవడానికి అని కాదు, ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఓకే నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పేసి ఆ ముగ్గురు నంబర్లు ఫార్వర్డ్ చేశాను తనకి. ఎవరు మన జోసెఫ్ అండ్ తను రిక్షా డానీ అప్పారావు అండ్ కిషోర్ నత్తి. సూపర్. ఆ ముగ్గురు కావాలి. ఒక హీరోయిన్ అడిగారా? ఒక సీనియర్ హీరోయిన్, తను నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూపర్. సో ఇచ్చాను, ఫార్వర్డ్ చేశాను యాక్చువల్గా తీసుకుంటానికి. ఓకే. అండ్ చూసారా అది కంచర్పాలెం అది వీడియో? Oh yeah, it's very good. And yesterday actually Kishore వాళ్ళ birthday celebrate చేశాను అన్నమాట. Birthday? Yeah. Okay. ఈ రోజే. Last night. So it's really good, it's very popular. Okay. Thank you. అండ్ మీకు ఎలాంటి మీరు మొన్న వచ్చారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ తర్వాత వచ్చారు కాబట్టి ఎలా వస్తుంది మీకు, ఎలాంటి అప్రిషియేషన్ వస్తుంది థియేటర్స్కి వెళ్ళినప్పుడు? మీకు వాళ్ళందరినీ ఆల్రెడీ చూశారు చాలామంది జనాలు, కానీ మిమ్మల్ని ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నారు కదా ఆడియన్స్. As an actress or producer? Okay. So actually, actress I'm getting more. Theater actress more recognition వస్తుంది అన్నమాట. ఏమంటున్నారు? అది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అది లైక్ నా యాక్చువల్ బ్యాక్ స్టోరీ అదే అని, లైక్ దే థాట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ కంచరపాలెం అనమాట. ఐమ్ ఫ్రమ్ ఇండియా అండ్ ఐ వాజ్ రేజ్డ్ హియర్ అని, అండ్ దట్ నేను నా డైలాగ్స్ సింగ్ సౌండ్ లో చేశానని ఎవరు నమ్మట్లేదు, అందరూ డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే అందరూ ఈవెన్ కూడా కంచరపాలెం నుంచి అనుకుంటున్నారు, అంటే తెలియదు. సో కొన్ని ఇప్పుడు రీసెర్చ్ చేయకుండా ఇంటర్వ్యూ చేయడానికి పిలిచిన ఒక టెలివిజన్ ఛానల్ కూడా అలాగే అనుకున్నారు. ఈ నోరు ఎత్తి ఇంగ్లీష్లో కడగడ మాట్లాడేసరికి ఇదేంటి కంచరపాలెం నుంచి వచ్చి ఇలా మాట్లాడే ఫీలింగ్ అనమాట చాలా మందికి. సో అది కొంచెం సర్ప్రైజే. ఎందుకంటే నేను మర్చిపోయాను అనమాట, లైక్ నేను యాక్ట్ చేశాను అని మర్చిపోయాను. ఎందుకంటే ఈ లాస్ట్ 8-9 months ప్రొడక్షన్ క్యాప్ కదా, సో ఐ ఫర్గాట్ ఇట్. సో ఇక్కడికి వచ్చినాక అందరు సలీమా అనగానే అండ్ యాక్టింగ్ గురించి అనగానే ఇట్ వాజ్ యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అనమాట. తర్వాత నేను లైక్ ఇవాళ క్రిష్ గారిని కలిసాము అండ్ హీ యాక్చువల్లీ సెడ్ అప్రిషియేట్ ద యాక్టింగ్. సో దట్స్ రియల్లీ చాలా బాగుంది. మీరు చెప్పాలి యాక్చువల్లీ, నేను కొంచెం దూరంలో ఉన్నా. ఆయన యాక్చువల్లీ చాలా బాగా చేశారండి, అంటే గట్స్ ఉండాలి ఆ క్యారెక్టర్ చేయడం, అంటే ప్రొడ్యూసర్ వెళ్ళి మళ్ళీ ఆ క్యారెక్టర్ చేయడానికి గట్స్ ఉండాలి. లైక్ ఇండియాకి డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, ప్రొడ్యూసర్ అయ్యాను, తర్వాత యాక్టర్ అయ్యాను. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ రియల్లీ నైస్ సర్ప్రైజ్. ఓకే. అండ్ మహా, నీకు కూడా యాక్టింగ్ నుంచే కదా వచ్చింది ఫస్ట్. మరి యాక్టింగ్ కోసం అన్ని సంవత్సరాలు తిరిగి మరి మంచి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దీంట్లో చేయాలని ఎందుకు అనిపించలేదు? అంటే రెండు ఒక్కటేసారి చేయాలన్నది కాదు, కానీ ఏదో అనిపించాలి కదా, ఒక క్యారెక్టర్ చేస్తే బాగుండు అని. అంటే నేను ఎప్పుడైతే ఆ యాక్టర్ నుండి డైరెక్టర్గా అవుతున్న ట్రాన్సిట్ పీరియడ్ ఉంది కదా, సో ఆ టైంలో నాకు కొన్ని ప్రిన్సిపల్స్ స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. సో దాంట్లో ఒకటి, నేను డైరెక్ట్ చేసినప్పుడు నేను యాక్ట్ చేయకూడదు. ఇక్కడ ఓకే. సో నేను డైరెక్ట్ చేసినప్పుడు నేను యాక్ట్ చేయకూడదు, నేను యాక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ జోలికి వెళ్ళకూడదు అనేది నా ప్రిన్సిపల్ అనమాట. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా నాకు నిజంగా చెయ్యాలనిపిస్తే
క్యారెక్టర్ చేస్తాను డెఫినెట్గా. నా దర్శకత్వంలో ఈ సినిమాలో చేయాలనిపిస్తే ఏం చేసేవాడు? గడ్డం క్యారెక్టర్, బికాజ్ అది నా ఏజ్ క్యారెక్టర్. అది ఓకే, నా ప్రజెంట్ ఎమోషన్స్ని పెట్టి రాసిన క్యారెక్టర్. సో నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు నేను సుందరంగానే ఉన్నా, సుందరంగానే నా ప్రవర్తన ఉండేది, సుందరంగానే. ఇలా అమ్మాయితో మాట్లాడటం, లేదంటే అమ్మాయి కోసం ఏదైనా చేయటం, ఇలా పెళ్ళి పాటల పుస్తకం తీసుకొచ్చి ఇవ్వటం లాంటివి. అబ్బో ఇలాంటి బోల్డని చేశాను. సో కుర్ర వయసులోకి వచ్చేసరికి ఇంటర్మీడియట్లో మీరేళ్ళు కూడా ఉన్నప్పుడు ఇలా గొడవలు వెళ్ళటం, ఇలా ఇక ఎవడైనా మన గురించి ఏమైనా మాట్లాడితే వెళ్ళి కొట్టడం, రెండు పని ఉండేది కదా. సో తర్వాత నిదానంగా లైక్ ఇప్పుడు నా ఎమోషన్ ఐ కెన్ ఈక్వేట్ మై ఎమోషన్స్ విత్ గడ్డమ్స్ ఎమోషన్స్ అనమాట. గడ్డం ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనతో. సో ఎవెన్చువల్లీ ఐ వాంట్ టు బికమ్ రాజు. సో రాజుగా ఎండ్ అయిపోతే చాలు నా లైఫ్. సో రాజు అంటే వాడిలో ఉన్న పిరికితనం ఎందుకు వచ్చిందనేది దానికి నేను జస్టిఫికేషన్ ఇవ్వాలి. అంటే మరి నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు, రాజు గడ్డం అంత అంటే సమాజం అంత ఏమున్నా పర్లేదు, నాకు సంబంధం లేదు. నేను ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకోవడానికి కూడా అంటే నాకు ప్రాబ్లం లేదు అని అంత ఇవాల్వ్ అయినాడు. 42 ఏళ్ళ విధవని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు 2-3 సార్లు సమాజం రా జనాలు రా అని ఎందుకు అన్నాడు? బికాజ్ ఆ 17 ఏళ్ళు వాడు చూసిన మిగతా లైఫ్లో వాడిని అలా తయారు చేసింది సమాజం. సో దానికి నేను జస్టిఫికేషన్ ఎక్కడ ఇవ్వలేదు, జనాలు కూడా అడగట్లేదు. దే లైక్ ది ఫిల్మ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఈ 17 ఏళ్ళ వయసు, ఈ 17 ఏళ్ళు మిగతా 17 ఏళ్ళ జర్నీలో వాడిని ఎక్కడో సమాజం వాడిని నొక్కిపెట్టి ఉంచింది, వాడి అభ్యుదయ భావాల్ని. సో వాటికి ఏమంటారు, వాటికి లోను కాకుండా రాజులో ఉన్న ఆ హ్యూమన్ యాంగిల్ ఏదైతే ఉందో, హ్యూమన్ బిహేవియర్ ఏదైతే ఉందో దానికి రీచ్ అయ్యి ఐ జస్ట్ వాంట్ ఫినిష్ మై లైఫ్ అనమాట. ఓకే. అండ్ రేపు శైలజారెడ్డి అల్లుడు అండ్ యూటర్న్ 2 రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మరి ఉన్న థియేటర్స్ తగ్గుతున్నాయా, ఇంకా పెరుగుతున్నాయా, లేకపోతే అదే ఉంటున్నాయా? ఈ వీక్ పెరిగిపోయింది. సో ఈ వీక్ అంటే మండే నుంచి కొన్ని పెంచారు థియేటర్స్. డెఫినెట్గా ఇప్పుడు పెద్ద సినిమాలు కాబట్టి అవి కొన్ని థియేటర్స్ తగ్గే అవకాశం ఉంది. కాకపోతే వాటితో పాటుగా ఈ సినిమా కూడా రన్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ రిలీజ్ అయింది, అసలు ఒక తెలియని పరిచయం లేని సినిమాకి రిలీజ్ అయ్యి పరిచయం ఏర్పడి జనాలకి ఒకళ్ళు ఇంకొకరు చెప్పి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ వీకెండ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. లాట్ ఆఫ్ పీపుల్ యూఎస్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు వీక్ డేస్ రన్ అవుతున్నాయి కదా. సో వెళ్ళలేక కుటుంబాలు అంటే ఫ్యామిలీ మొత్తం తీసుకుని వెళ్ళలేక వెయిట్ చేస్తున్నారు. సో థియేటర్స్ తగ్గినా కూడా మిగతా 2 సినిమాలు పెద్ద సినిమాలు రావడం మూలాన ఈ సినిమాకి వెళ్ళే ఆడియన్స్ మాత్రం వెళ్తారని నా హోప్ అనమాట. సో లైక్ శైలజారెడ్డి అల్లుడు, అలాగే యూటర్న్ సమంత గారే చెప్పారు ఈ సినిమా చూడమని. సో నాగ చైతన్య గారి వైఫే కాబట్టి సో వాళ్ళిద్దరు చెప్పినట్టే అనమాట. సో మా సినిమాతో పాటు ఈ సినిమా కూడా చూడండి అని చెప్పినట్టే. సో ఐ థింక్ ఐ హోప్ ఇట్ విల్ రన్ వెల్ ఇన్ ది సెకండ్ వీక్ ఆల్సో. ఐఎమ్ హోపింగ్ ఫర్ ఇట్. ఓకే. ఈ సినిమాది శాటిలైట్ రైట్స్ అయిపోయాయా, ఇంకా అవ్వాల్సి ఉందా? శాటిలైట్ రైట్స్ అంటే అండి, ఐ థింక్ రానా కేమ్ అప్ విత్ న్యూ మోడల్ అనమాట. ఈ రైట్స్ అమ్మే విషయంలో వీటిలో డిజిటల్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ కూడా ఉన్నాయి కదా. ఈ కేమ్ అప్ విత్ అ న్యూ మోడల్. మాకు చూచాయిగా చెప్పారు, అది కనుక వర్కౌట్ అయిందంటే కనుక మేబీ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీల్ టెల్ us the whole model ఎలా ది ఇట్స్ స్టిల్ ఇన్ డిస్కషన్ బట్ నాట్ ఎట్ కంప్లీటెడ్. ఒకసారి అది ఓకే అనుకున్నప్పుడు మేబీ విల్ గెట్ టు నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో అమెజాన్ ఇవన్నీ కాకుండా కొత్తదా, లేకపోతే అవన్నీ కూడా ఉంటాయి, కానీ లైక్ నేను అదే ఇప్పుడు నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఐ థింక్ రానా ఈజ్ సో బ్రిలియంట్ ఇన్ మార్కెటింగ్ థింగ్స్ అండి. అంటే అతనికి యాక్టింగ్, సినిమా మీద ఉన్నంత అవగాహన నాకు తెలిసి సినిమా మీద ఒక యాక్టర్గా రానాకి సినిమా మీద ఉన్నంత అవగాహన నాకు తెలిసి వేరే యాక్టర్స్ ఎవరికి కూడా నేను అంటే నేను ఇంకా అందరినీ మీట్ అవ్వలేదు కాబట్టి చెప్పలేను, కానీ బట్ నాకు ఈయనకి బాగా ఎక్కువ అవగాహన ఉందని నా ఉద్దేశం అనమాట, నాకు నమ్మకం. సో
ఒక మోడల్ కొత్త మోడల్ ఒకటి అనుకున్నప్పుడు ఓకే అంటే ట్రై చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఏం అడగలేదు. But it's also premature, kada. Like at the end of the day, we don't know what the full box office potential is. So everything is based on what its box office potential is. So it would be very premature to accept any type of offer, whether it's a remake right or a satellite offer. So there's definitely discussions and. Remake ante Hindi evana plan lo unnara aina Rana garu? ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. హిందీలో చాలా పరిచయాలు ఉన్నాయి కదా. సో ప్రస్తుతానికి అయితే ఏమీ ఇంకా లేదు. కన్నడ, మలయాళం, తమిళ్ వీళ్ళు అడుగుతున్నారు. బట్ వీఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అనమాట. ఇంకా ఒక 1 week అయిపోతే సో దాన్ని బట్టి మాట్లాడించుకుంటాను చెప్పేసి. ఫస్ట్ డే రిలీజ్ ముందు మహా అండ్ ప్రవీణ ఏమంటారు ఫీలింగ్ ఏంటి, ఎక్స్ప్రెషన్ లోపల ఫీలింగ్ ఏంటి, రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఫీలింగ్ ఏంటి, ఇప్పుడు ఒక 4-5 రోజులు ఆల్మోస్ట్ 1 week అయింది, ఇప్పుడు ఫీలింగ్ ఏంటి? నువ్వు చెప్పు, నేను తర్వాత నేను మాట్లాడతా. I have to be honest, it's just another day for me. I didn't have alternate career in దానికి. Well, it's not even that. Like I told you, చెప్పాను కదా, like for me the high was December 26th when we first released the copy into the public. అప్పుడు దాకా పబ్లిక్ ఎవరు అది కూడా కాదు, బట్ ఫస్ట్ ఫైనల్ కాపీ నేను కూడా చూస్తున్నాను, తర్వాత మేము పబ్లిక్లో చూపిస్తున్నాం. దట్ వాజ్ ద ఫస్ట్ పబ్లిక్ షోయింగ్ కదా. సో ఫర్ దాట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎంగ్జైటీ. లైక్ ఆ రోజంతా, ఈవినింగ్ అంతా, ఆ డే అంతా లైక్ హార్ట్ పౌండింగ్. తర్వాత ఎందుకంటే I had blind faith in this film. I can't explain why I had that faith, but I knew from the day one that it was a brilliant film. I don't think that was shared with anybody else that was involved with the movie. I mean, it's okay because it's I can't make somebody else have the same faith that I have kada. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, బట్ నేను ఒక చూస్తున్నాను, నా కళ్ళతో నేను ఒక చూస్తున్నాను. మిగతా వాళ్ళందరికీ ఆ సేమ్ ఫెయిత్, దే వర్క్ వెరీ హార్డ్ అండ్ స్టఫ్, బట్ ఆ సేమ్ ఫెయిత్ you can't transfer it kada. So but finally వీళ్ళందరూ పబ్లిక్ తో చూస్తున్నారు. It's almost like something that you worked on, you're debuting your baby to the public and you're showing it, and you have to take everything that comes back, which is the praise and the criticism. So aa roju chala anxiety, like I didn't sleep and I vomited and everything, like just rush anamata. Once that happened, we celebrated with champagne and it was fine. So in terms of the release, it's just kind of like, okay, eppudu release avutadi, eppudu release, only because migtha vallandaru adugtunnaru kabatte na koncham like edur chupu. But like naaku day before, day of, day after, like I don't have any like emotional wavelengths anamata. For me it was done already. All of this is kind of expected. అది బాగానే అనేసింది. ఇట్ వాజ్ డన్ ఆన్ December 36th అని. నాకు ఆ తర్వాతే అసలు అయిన పని మొదలైంది. సినిమా తీయటం మొత్తం ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ చేయటం మొత్తం ఒక ఎత్తు అయితే ఒక్కనే తిరిగే పోస్ట్ ప్రొడక్షన్ అంతా నేనే చేసుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ లేరు, ఎవరు లేరు. హార్డ్ డిస్క్ ఎవరికి ఇవ్వాలన్నా ఇక్కడి నుంచి అంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ నేను అడిగాను ఒకళ్ళు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్. అప్పటికి వీళ్ళు ఎంటర్ కాలేదు కాబట్టి ఇంకా ఓకే. సో ఒకటి 2 అసిస్టెంట్ డైరెక్టర్స్, నాతో వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ని అడిగాను. కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు, కొంతమందికి వేరే అవకాశం ఏమైనా వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ అయితే లేరు, నేనే తిరిగాను మొత్తం అన్నిటికీ. మధ్యలో టచ్లో ఉన్నారా వాళ్ళు? టచ్లో ఉన్నారా అసిస్టెంట్ డైరెక్టర్స్? టచ్లో ఉన్నారు. సో నాకు కొంతకాలం తర్వాత వెంకట్ కర్ణాటి అని చెప్పి, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. సినిమాల్లో చాలా రోజుల నుంచి మేము ఇద్దరం స్నేహితులు అనమాట సినిమాల్లో. సో హీఈస్ ఆల్సో లైక్ సేమ్ సెన్సిబిలిటీస్ ఉన్న ఒక వ్యక్తి. సో వాడు యాడ్ అయ్యేంత వరకు కూడా ఒక్కనే ఈ సముద్రం. వాడు వచ్చిన తర్వాత వాడు నా పని అంటే కొంచెం షేర్ చేసుకున్నాను కాబట్టి ఈ 8 నెలలు నేను నడిపించగలిగే బండి, లేకపోతే ఎప్పుడు నాకు ఫిలమెంట్ ఎగిరిపోయింది. సో సురేష్ ప్రొడక్షన్స్లోకి వచ్చిన తర్వాత December 36th ఆమె పని అయిపోయింది. 26th ఆమె పని అయిపోయింది. నా అసలు పని మొదలైంది. సెన్సార్, ఫెస్టివల్స్, ఈ పోస్టర్స్, ఇక చూడండి అసలు ఒక రోజు కూడా. సో నాకు ఒక టైంకి వచ్చేసరికి కంచరపాలెం అయిపోతుంది, నేను వెళ్ళిపోయి ఇంకో సినిమా తీసుకోలేదు.
సో రిలీజ్ అవ్వక ముందు రోజు అమ్మయ్య రేపు రిలీజ్ అయిపోతుంది, రిలీజ్ అయిన రోజు అమ్మయ్య రిలీజ్ అయిపోయింది, 4 రోజుల తర్వాత ఇంకో సినిమా చేద్దాం, ఇది నా ప్రస్తుతానికి నా ఫీలింగ్. సో ఒక లాస్ట్ 2 monthsగా నాకు ఇంక క్రేవింగ్ మొదలైపోయింది, నెక్స్ట్ సినిమా నెక్స్ట్ స్టోరీ, ఆ క్రేవింగ్ మొదలైపోయింది. సో ఆ హైలో నాకు ఈ హై అనేది ఓకే అమ్మయ్య అయిపోయింది పని. ఎందుకంటే ఎక్సైట్మెంట్ రావాల్సిన ఎక్సైట్మెంట్ నాకు 8 నెలల్లో ఒక 15 shows అప్పుడప్పుడు స్క్రీనింగ్స్లో జనాలు వచ్చి సినిమా చూసి అందరూ బాగుందంటూ పోవటం ఓకే, ఆ ఎక్సైట్మెంట్ ఆ సాటిస్ఫాక్షన్ అక్కడ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ రిలీజింగ్ ఇట్ ఇన్ టు ది ఆడియన్స్. కాకపోతే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి కొంచెం ఉండింది, అంటే జనాలకి ఎలా ఆడియన్స్కి ఎలా రీచ్ అవుద్ది, ఎలా వస్తారు వాళ్ళు థియేటర్ దాకా అనుకున్నాను. ఫస్ట్ డేతోనే అది నాకు లైక్ అర్థమైపోయింది, జనాల దగ్గర రీచ్ అయింది, జనాలు వస్తున్నారు బాగానే థియేటర్లకి. 2వ రోజు బాగానే అర్థమైంది, 2వ రోజు ఇంకా పెరిగింది, 3వ రోజు ఇంకా పెరిగింది. సో ఇంకా నేను ఫినిష్, మై జాబ్ ఈస్ డన్, సో ఐఎమ్ రెడీ టు స్టార్ట్ మై నెక్స్ట్ ఫిల్మ్. That's where the high comes from. Mali conception, tarvata realization, and then release is like the high. Okay. And మీరు వచ్చే ముందు యూఎస్లో షో చూసి వచ్చారా? అక్కడ రిలీజ్ అయింది కదా? Oh yeah, also the second peak was the film festival. So film festival, so ఇక్కడ చూపినప్పుడేమో రిలీజ్ అయింది కదా అక్కడ. అక్కడ ఫ్లైట్ లో ఉన్నారు. Okay. So but what I'm saying is like ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు తెలుగు పబ్లిక్ అన్నమాట, వాళ్ళు యాక్సెప్ట్ చేయనాక చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక కాన్ఫిడెన్స్. యూఎస్లో రిలీజ్ చేసినప్పుడేమో అదే యూఎస్ కాదు, ఫిల్మ్ ఫెస్టివల్ రిలీజ్ చేసినప్పుడు అది అక్కడ యూఎస్ బేస్డ్ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది, తర్వాత తెలుగు ఇండియన్స్ కూడా నచ్చుతుంది, తర్వాత అమెరికన్స్ కూడా నచ్చుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అక్కడ వచ్చిందనమాట. సో ఈ 2 ఉండేదానికి లైక్ ఐ వాజ్ ప్రిటీ ఓకే విత్ వాట్ వాస్ గోనా హ్యాపెన్ హియర్ అట్ ద బాక్స్ ఆఫీస్. సో అక్కడ కూడా రెస్పాన్స్ బాగుంది. వెళ్ళి చూస్తారా? నడుస్తుందా? వెళ్ళాలనుకున్నా, అక్కడ డిస్ట్రిబ్యూటర్ యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్తో కూడా మాట్లాడినా వస్తున్నాను కదా, మనం చేద్దాం. న్యూ జెర్సీ తర్వాత న్యూయార్క్లో మంచి పాపులేషన్ ఉంది, బట్ మెయిన్లీ న్యూ జెర్సీలో మంచి పాపులేషన్ ఉంది. సో వీ కుడ్ డెఫినెట్లీ గో అండ్ well I plan to go and see it there also. Okay. సో మీరు అక్కడ ఉన్న సెలబ్రిటీ అన్నమాట ఇప్పుడు, అంతేనా? అవైలబుల్ సెలబ్రిటీ మీరు. అదే కదా. సో ఓకే, ఫినిష్ అయిపోయింది. ఇంకా ఓకే, మన ఇంటర్వ్యూలో కూడా టాపిక్స్ ఉండాలి కాబట్టి ఒక 2-3 థింగ్స్ క్రిస్ప్గా మాట్లాడేసుకుందాం. పాత వేరే ఇంటర్వ్యూస్లలో ఉన్నాయి కూడా, మన దాంట్లో ఇంకా లైబ్రరీ లాగా ఉండిపోవాలి కాబట్టి అది రిపీట్ చేస్తున్నాను, అదర్వైజ్ నాకు రిపీట్ చేయడం ఇష్టం ఉండదు. బట్ ఆ పోలీసులు అరెస్ట్ చేశారు అన్నది ఒకటి, అండ్ బీచ్లో గురు షూటింగ్ అవుతున్న క్రిస్ప్గా చెప్పేసేయండి. పోలీసులు అరెస్ట్ చేసినట్టు నేను ఒక షార్ట్ తీయాలి, అది మీకు తెలుసు, మీరు చూస్తారు కదా సినిమా. సో ఆ లాస్ట్ షార్ట్ అది తీయాలి, బోలెడంత మంది జనం, ఆ జనాన్ని క్యాప్చర్ చేయాలి షార్ట్లో. అంటే నేను అవతలకి వెళ్ళి ఆ రైల్వే ట్రాక్ అవతలకి వెళ్ళి ఆ షార్ట్ పెట్టాలి, వైట్ షార్ట్, లేకపోతే అంతమంది జనాన్ని క్యాప్చర్ చేయలేము. దానికి అవతలకి వెళ్ళి పెడుతున్నాను, నాకు తెలిసి జరిగిద్దని చెప్పి సర్లేదు అక్కడ గార్డ్ని మేనేజ్ చేసే ఇట్లా అని చెప్పేసి అనుకున్నాను. కానీ గార్డ్ చండశాసండి అనమాట. అక్కడికి వెళ్ళాక తెలిసింది షార్ట్ పెట్టిన తర్వాత. మా వాళ్ళు ఏదో బతిలాడుతున్నారు, సో ఈ లోపల 3-4 షార్ట్లే కదా టక్కని లేపేద్దాం అని చెప్పేసి పెట్టేశాను. అయితే there is a lot of universe that is involved in the whole process of making this film. So ప్రవీణ రావటం అంటే మేము ఇదంతా ఏదో ఒక కనెక్ట్ ఏదో పెట్టుకుంటాం కదా, పిచ్చి ఎమోషన్స్, పిచ్చి ఫిలాసఫీలు. సో I'll tell you a few things. సో దగ్గర యూనివర్స్ ఎక్కడ చూస్తుందని చెప్పేసి అనుకుని సినిమాలో నేను ఆ సీను వర్షంలో పెట్టాలని చెప్పేసి నా ఉద్దేశం. సో ఫటాఫట్ అసలు బోర్ను వర్షం పడుతుంది, ఆ వర్షంలో ఆ సీన్ ఉండాలని నేను రాసింది. సరే పెట్టాము, వర్షం. నేను వీడి కాన్సెప్ట్ చెప్పా, ట్యాంకర్లు తెప్పిస్తాను, పోనీ ఒక 2 ట్యాంకర్లు తెప్పిస్తే 4 షాట్లు కదా టక్కుని తీసేయచ్చంటే మా వాడు సినిమాటోగ్రాఫర్ వద్దొద్దు, ఇప్పుడు అంత రిస్క్ వద్దు, అంత తీయలేము, కెమెరాలు తడిసిపోతాయి, అది తీయలేము, యాక్రిలిక్ షీట్లు కావాలి. అంటే నేను ట్యాంకర్లకు ఒక 1000 రూపాయలు పెడితే 2 ట్యాంకర్లు వచ్చేస్తాయి అనే ఫీలింగ్లో నేను, అంటే వాడికి ఒక 10,000 ఖర్చు చెప్పాడు అనమాట నాకు. ఎందుకులే అని చెప్పేసి వదిలేసా. సో ఇక్కడికి వెళ్ళి షార్ట్ పెట్టాను, మా వాళ్ళు గార్డెన్ బతిని ఆడుతున్నారు, బతిని ఆడే లోపల తీసేద్దామని మొదలు పెడితే వర్షం పడింది. నిజంగా వర్షం పడింది అనమాట. అమ్మా
దేవుడు కరుణించాడు రా బాబు అని చెప్పేసి. చిన్నపిల్లల కాదు, లాస్ట్ క్లైమాక్స్ షాట్ జనాలందరూ ఉంటారు కదా, అమ్మ వర్షం పడిందని అనుకుని షార్ట్ రోల్ చేసే లోపల పోలీసులు వచ్చేసారు అనమాట. ఈ వర్షం పడేసరికి జనాలందరూ కూడా పరిగెడుతున్నారు, వచ్చిన జనాలందరూ పరిగెట్టేస్తున్నారు. సో ఇంక పోలీసులు వచ్చారు, హడావిడి తీసుకెళ్లారు. కెమెరా లోపలికి పంపించాను ఊర్లోకి, కానీ వీళ్ళు నన్ను పట్టుకుని ఊర్లో లోపల దాకా తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు ఆ కెమెరాని బయటికి లాక్కొచ్చి, ఇమేజెస్ ఏం లేవు దాంట్లో, ఎందుకంటే కార్డు తీసి జేబులో పెట్టేసాను ఇప్పుడు. సో ఇమేజెస్ ఏం లేవు. సో సరే పట్టుకుని స్టేషన్కి తీసుకెళ్ళారు. సో రాత్రి అంతా కూర్చున్నాం. సో చాలా రకాలు బతుకున్నాడు సార్. ఇంకా అప్పటికి మేమేం తీయలే, ఒక స్నాప్ షాట్ తీసాం ఇది కంపోజిషన్ అని చెప్పి. సో ఏం లేదు సార్ వదిలేసి ఏంటంటే ఎంత బతిలాడినా కూడా అసలు అందులో ఆర్పిఎఫ్ పోలీసులు చాలా చండశాసనంలో వాళ్ళు. సో ఒక రాత్రి అంతా బతిలాడితే తెల్లారి కనికరించి వదిలిపెట్టారు. ఆ బ్యాగ్ అది పట్టుకుని మళ్ళీ షూట్కి వచ్చారు. మళ్ళీ ఆ షాట్ తీయాలి. ఎప్పుడు తీయాలి అన్నప్పుడు డిసెంబర్ 30వ తారీఖు మొత్తం సెలవు ఇచ్చి 31వ తారీఖు మొత్తం కూడా మార్నింగ్ నుంచి సెలవు ఇచ్చేసి 31st నైట్ ఆ సీన్ చేద్దామని చెప్పేసి మా వాళ్ళందరికీ చెప్పారు. పర్మిషన్ లేదు ఏం లేదా, నా అసిస్టెంట్ బుద్ధి ఉందా నీకు అన్నట్టు చూశారు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ. ఎందుకు భయ్యా రిస్క్, మళ్ళీ పెద్ద తలకే నొప్పి అని చెప్పేసి సీన్ ఎక్కడికైనా మార్చేద్దామా వేరే లొకేషన్కి, ఇవన్నీ చాలా జరిగింది అనమాట. నేను మాత్రం తీస్తున్నాం అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఊర్లో కనపడిన ప్రతి వ్యక్తికి ఎన్నిసార్లు కనపడితే అన్నిసార్లు 12 రాత్రి 12 ఓ 10 సార్లు కనపడితే 10 సార్లు కూడా అదే చెప్పారు అనమాట. వాళ్ళందరూ ఏంటి 12కి ఆ ఊరోళ్ళందరూ ఆ గ్రౌండ్లో కలిసి కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. సో 12 అని ఎందుకు చెప్పానంటే ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అవ్వగానే ఇక్కడికి రండిరా బాబు అని చెప్పాను. రోజు మొత్తం ఇంక అదే భజన, మొత్తం టీం 15 మంది వెళ్ళిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంక అదే భజన 12 సరే వస్తారో రారో అనుకుంటే నేను ఏదో పని మీద పక్కకి వెళ్ళి 12 అక్కడికి వచ్చేసరికి జనాలు అందరూ వచ్చేసారు. ఇంకా ఓకే, కొంతమంది అరే బాబు 12 రా నాకు తెలుసు వస్తారా దెబ్బ మాకండి నన్ను వస్తానని చెప్పి ఇది పరిస్థితి. సో వచ్చేసారు మొత్తం. సరే అమ్మయ్య అనుకుని షూట్ స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి గార్డెన్ ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదు ఈసారి కూడా. ఓకే ఫినిష్. పోలీసులు వచ్చేసారు. పోలీసులు అంత దూరంలో కనపడంగానే నేను హడావిడిగా షార్ట్ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ కెమెరాలన్నీ సర్దేసేసారు. ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటే జనాల ముందు కూర్చుని, ఇదేం లేదు అందరూ దీన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షూట్ చేద్దాం, అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అనగానే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఈ లోపల పోలీసులు వచ్చి క్యా ఫిర్ షురూ కియా అని చెప్పేసి కెమెరా కిందర్ అని చెప్పేసి ఇట్లా మొదలు పెట్టేశారు. వాళ్ళకి అర్థమైపోయింది. అదే ఈ లోపల ఊరు పెద్దోళ్ళందరూ సార్ కుछ भी नहीं सर ये शूटिंग न्यू ईयर सेलिब्रेशन सर हम सब लोग सेलिब्रेट कर रहे हैं गाँव का लोग అంటే నేను కూడా అదే అన్నమాట. సార్ షూటింగ్ నేను కనిపిస్తే షూటింగేనండి, ఊర్లో జనం అందరం ఇదే ఊరండి మాది అందరిది, ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవడానికి కలిసి అంటే 12 అయిపోయింది వెళ్ళలేదు ఏంటని చెప్పేసాను. కేక్ రావటం లేట్ అయింది అన్న, నేను వస్తాను సార్ కేక్ వస్తుందని చెప్పేసాను అనగానే ఈ లోపల గమ్మత్తుగా అక్కడ ఒక ఆయన తాగి ఉన్నారు అనమాట. ఎవరో ఆ ఏరియా అతను, లేదంటే ఆ జనాలు అంతమంది ఉన్నారు ఏంటని చూడటానికి వచ్చిన అతను ఎవరు, అతను కూడా వినేసాడు అండి ఈ సిచ్యువేషన్ వినేసి ఆయన వచ్చి సార్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కమింగ్ సెలబ్రేషన్ సార్ అన్నాడు. అనగానే అందరూ నవ్వుకున్నారు. సరే వారు కూడా ఓకే జల్దీ ఫినిష్ కంప్లీట్ కట్కి చెల్లజాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన వెళ్ళిన తర్వాత ఒక 30 గంటల షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం అనమాట. సో ఆ తీయటానికి అంత తిప్పలు పడాల్సి వచ్చింది. హోప్ నేను అన్ని ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను, ఇది వాళ్ళ దాకా రీచ్ అయ్యి మళ్ళీ వచ్చి నన్ను పట్టుకునే లోపల నేను వెళ్ళిపోవాలని చెప్పేసి. అండ్ గురు అది అసలు అది చెప్తున్నా కోఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది అంటే యూనివర్స్ అనేది అందుకే నమ్మాను అనమాట నేను. భీమిలిలో గురు షూటింగ్ జరుగుతుంది చాలా రోజుల నుంచి. మేము పెట్టే బెల్ల సత్తుకు షూటింగ్కి వెళ్ళాం అనమాట. అక్కడ ఆఫీస్ సీక్వెన్స్లు, రాధాకి రాజుకి మధ్యలో ఆఫీస్ లంచ్ సీక్వెన్స్ అన్నీ అక్కడ తీసాం అనమాట. అక్కడ ఒడ్డులో ఇంటర్వెల్ షార్ట్స్ తీస్తున్నాం, ఇంటర్వెల్ కాన్వర్జేషన్ నీటి ఒడ్డులో దూరంలో డయాగ్నల్గా గురు షూటింగ్ పెద్ద హంగామాతో జరుగుతుంది అనమాట.
సో ఈ లోపల పోలీసు వాళ్ళు వస్తే ఏం చెప్పాలో తెలియదు. అప్పటికి బాగా 2 సార్లు భీమిలీలోనే గెంటేయించేసుకున్నాము పోలీసు వాళ్ళు పర్మిషన్ లేక. సరే ఇంతలో పోలీసు వాళ్ళు రానే వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పోలీసు వాళ్ళు అని చెప్పేసి అంటే నాకు ఒక్క నిమిషం చెమటలు గారినాయి. ఈరోజు కూడా వెళ్ళిపోవాలి ఏంటో బాబు అని చెప్పి సరే ఏదో ఒకటి చెప్పలేదు, నాకేం చెప్పకు నువ్వు. ఇంకా అప్పుడు నేను ఇంక రూడ్ అయిపోయాను. నేను ఇక్కడ షూట్ చేసుకుంటుంటే ఈ లోపల నువ్వు ఏం చెప్తావు నాకు సంబంధం లేదు, వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసాను. అసిస్టెంట్ డైరెక్టర్ పరుగుని వెళ్ళాడు. రా అని చెప్పేసి అరుస్తున్నారు పోలీసు వాళ్ళు అక్కడి నుంచి. అసిస్టెంట్ డైరెక్టర్ పరుగుని వెళ్ళాడు. ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అంటే సార్ షూటింగ్ అని చెప్పేసాను. అంటే ఏం షూటింగ్ ఇది ఏం షూటింగ్ అని వెంకటేష్ బాబు గారుదా అని అన్నాను. వెంకటేష్ గారిదా అని చెప్పేసి అన్నాను. అనగానే వీడికి ఏం చెప్పాలి టక్కున ఏదో ఐడియా వచ్చింది, బల్బు వెలిగినట్టు. అవును సార్ వెంకటేష్ గారిదే అని చెప్పాను. మరేంటి మా ఇక్కడ చేస్తున్నారు ఏంటి సార్ డైరెక్టర్ గారు చిన్న సముద్రం షాట్లు తీసుకురామన్నారు, అందుకనే ఇటు వచ్చామని చెప్పేసి ఓకే చేసుకోండి వెళ్ళి. ఆ తర్వాత 2-3 రోజులు గురు పర్మిషన్తో మేము షూటింగ్ చేసుకున్నాం. అది అనుకోకుండా ఆ పర్మిషన్లో ఆ లంచ్ సీక్వెన్స్ చేసినప్పుడు పాట ఏదైనా పెట్టాలి. అతను అదే ఇప్పుడు ఆయన వస్తాడు అటెండర్ కదా, రాజు ఒక పాట పాడుకుంటూ వస్తాడు, బలపం పట్టి బామ్మ వాళ్ళు నేర్చుకుంటా అని. సో ఏదైనా ఫోర్ షాడోయింగ్గా పెట్టాలి, ఈ అమ్మాయితో లవ్లో పడబోతున్నాడు అని చెప్పేసి. సో ఇది బల్బం పట్టి బామ్మ వాళ్ళు నేర్చుకుంటా. అక్కడ కూడా యాక్చువల్లీ నా అసిస్టెంట్లో ఒకటి భయ్యా వెంకటేష్ సినిమాని కదా వెంకటేష్ పాటలు కూడా వాడేసుకుంటున్నాం మన సినిమా అని అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు అనమాట. నాతో ఎవరు అన్నారు మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే సౌండ్ డిజైనర్ తెలియదు. సో మొత్తం అయిపోయి మళ్ళీ ఇదంతా తీసుకొచ్చి సురేష్ ప్రొడక్షన్స్లోనే పడతాం వెంకటేష్ గారి. ఇదంతా ఏదో వాళ్ళ పర్మిషన్ వాడుకున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర వచ్చి పడ్డామని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. అది కూడా ఒక ఫోర్ షాడోయింగ్ కదా యాక్చువల్లీ. వెంకటేష్ గారు చూసారు సినిమాని. వెంకటేష్ గారు చూస్తున్నప్పుడు బల్బం బట్టి బాంబాలో పాట రాగానే వెంకట్ గారు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు కట్టిన అనిపించి రియాక్షన్ నవ్వుకున్నారు అనమాట. ఓకే ఇంకా ఎనీథింగ్ క్లోజ్ చేద్దామా? ఇంకా చెప్పాలంటే చాలా నేను మర్చిపోయానండి. ఈ హోల్ 8-9 months ఈ ట్రావెల్లో చాలా మర్చిపోయాను అనమాట, ఏం జరిగిందో కూడా మర్చిపోయా. ఓకే సరే మొత్తం మ్యాక్సిమం సెకండ్ సినిమాకి సంబంధించి కూడా 2వ ఇంటర్వ్యూ ఇక్కడే చేసేసాను. అంతేగా ఏం చేసా కాదు మామూలుగా 2వ సినిమా ఒక డైరెక్టర్ 2 ఇంటర్వ్యూస్ చేయంగా చేసాం. ఓకే థ్యాంక్స్. నెక్స్ట్ ఫుల్ కన్ఫర్మ్ అయిందా ఇంకా కావాలా? నేను అంతే ప్రొడ్యూసర్స్ పిలిచారండి, మాట్లాడాను వాళ్ళతో. కొంచెం పెద్ద ప్రొడ్యూసర్స్ అందరు పిలిచారు, మాట్లాడాను. నాకు ఏంటంటే మొదటి నుంచి కథ లేకుండా నేను ఏం చెప్పను. ఇప్పుడు ఎవరైనా డబ్బు ఇస్తానన్నా కూడా అడ్వాన్స్ ఏదైనా దేనికి తీసుకుంటున్నా అడ్వాన్స్ నాకు తెలియాలి కదా. సో ఇది లేదు కాబట్టి నేను అందరికీ అది చెప్తున్నాను. నాకు క్లారిటీ లేదని నేను ఒక కథ పుడుతుంది. ఖచ్చితంగా 3-4 monthsలో స్టార్ట్ చేస్తాను. బట్ కొన్ని ఐడియాస్ ఆల్రెడీ రాసి పెట్టుకుని ఉన్నాయి కదా, సో వాటిలో ఏది ఎక్సైట్మెంట్ ఇస్తే దాన్ని 3-4 monthsలో స్టార్ట్ చేయాలని నా ఉద్దేశం అనమాట. ఆల్ ద బెస్ట్ మహా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ ఫర్ 2 interviews. థ్యాంక్స్ ఫర్ 3 interviews యాక్చువల్లీ. ఊరు వాళ్ళందరితో కూడా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ ఊరు వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఐ ఫెల్ట్ లైక్ అది మీరు చేసినప్పుడే నాకు ఫొటోస్ పంపించారు అనమాట, ఊరు ఇక్కడ జరుగుతుంది అని చెప్పి. ఎందుకంటే నాకు చాలా నాస్టాల్జిక్గా అనిపించింది అనమాట. రెస్పాన్స్ ఇంత బాగా వస్తుంది అనుకోలే, యాక్చువల్లీ బాగా వచ్చింది. అవునా, చాలా బాగా వచ్చింది. సో ఐ ఫెల్ట్ లైక్ యూఆర్ మేకింగ్ అనదర్ హోల్ కంచరపాలెం ఫిల్మ్ అని చెప్పేసి అనిపించింది నాకు. అన్ని లొకేషన్స్ చాయ్ బిస్కెట్ అతను చిన్న సటర్ వేశారు ఏంటి, సినిమానేమో 2 hours 30 minutes ఆర్ సంథింగ్, ఇంటర్వ్యూ 2 hours 39 minutes. సినిమా కంటే ఎక్కువగా ఉంది అని పాయింట్స్ రాశారు కొన్ని, ఈరోజు చూసా. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. హాయ్ అండి. ఈరోజు సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. గతంలో తెలుగులో రాని గొప్ప ప్రేమ కథల చిత్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేర్ ఆఫ్ కంచరపాలెం. జీవమున్న సినిమా, జీవితం చూపించే సినిమా. ఎస్, సినిమాలో గొప్ప జీవితం ఉంది. సినిమా మొదటి సగం చూస్తున్నంతసేపు అసలు ఈ సినిమాలో ఏముంది, జనాలు ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అనిపిస్తుంటుంది. బట్ సీన్స్ నడుస్తున్న కొద్దీ, క్లైమాక్స్కి చేరువవుతున్న కొద్దీ
ఆహ్లాదకరంగా ఉన్న ప్రేక్షకుడి గుండె ఆవేదనతో బరువెక్కుతుంది. సినిమా చివరి 5 నిమిషాలు అయిపోయాక ఏం సినిమారా బాబు అని అనుకుంటున్న ప్రేక్షకులు కొంతమంది ఎవరైనా థియేటర్లో ఉంటే గనక వాళ్ళ చేతనే ఏం సినిమారా బాబు అని అనిపించేలా చేస్తాడు డైరెక్టర్. ఇది మామూలు సినిమా కాదు, ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొట్టే సినిమా అని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటూ థియేటర్ బయటికి వచ్చేలా చేస్తాడు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఆ చివరి 5 నిమిషాలు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ చివరి 5 నిమిషాలు మాత్రం ఇంకొక ఎత్తు. ఆ 5 నిమిషాలు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళాయి. కానీ ఆ 5 నిమిషాల క్లైమాక్స్ తెలిస్తే కనుక సినిమాను బహుశా అంత ఎంజాయ్ చేయలేమేమో. నేను అలాగే అనుకున్నా. బట్ ఆ క్లైమాక్స్ తెలిసాక సినిమా చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతో సినిమాను నేను రెండోసారి చూశాను. రెండోసారి చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి అనుభూతి, పర్సెప్షన్ ఇంకోలా ఉంటుంది. ఖచ్చితంగా అది ఇంకొంచెం గొప్పగా ఉంటుంది. మొదటిసారి చూసేటప్పుడు మాత్రం ఆ క్లైమాక్స్ పంచ్ ఏంటో తెలియకపోతే చాలు. కానీ ఒకసారి చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెండోసారి చూడండి. మీ అనుభూతి ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. మేకింగ్ పరంగా ట్రెండ్ క్రియేట్ చేసే సినిమాలు, బ్యాక్డ్రాప్ పరంగా ట్రెండ్ క్రియేట్ చేసే సినిమాలు వస్తుంటాయి. బట్ స్క్రీన్ ప్లే పరంగా ట్రెండ్ క్రియేట్ చేసే సినిమాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. లైక్ భాష అన్నది స్క్రీన్ ప్లే పరంగా అప్పుడొక ట్రెండ్ సెట్టర్. అలాంటి కొన్ని ఉదాహరణల్లో ఖచ్చితంగా కంచరపాలెం కూడా ఉంటుంది. సినిమా అంతా చూశాక కథని, క్యారెక్టర్స్ని, స్క్రీన్ ప్లేని గమనించడానికి మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది ప్రతి ప్రేక్షకుడికి. రెండోసారి చూడడానికి కూడా ప్రేక్షకుడికి అంత ఇంట్రెస్ట్ని కలిగింపజేసే సినిమా కేర్ ఆఫ్ కంచరపాలెం. డైలాగ్స్ చాలా నేచురల్గా, ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఆ డైలాగ్స్ నేను ఇక్కడ చెప్తే ఆ స్టోరీ రివీల్ అయిపోద్ది కాబట్టి అవి ఇక్కడ చెప్పట్లేదు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే థియేటర్ బయటకు వచ్చాక ప్రేక్షకుడికి సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ గుర్తుండడం అన్నది చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విషయం ఈ సినిమాకి మళ్ళీ జరిగింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటుడు, నటీమణి సినిమాకి, నటనకి పరిచయం లేని వాళ్ళే. నాకు సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్స్ ఏంటంటే గడ్డం క్యారెక్టర్, చిన్న పాప, భార్గవి, జోసెఫ్ అండ్ నత్తివాడిగా చేసిన కిషోర్ క్యారెక్టర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి బ్రేక్ వస్తుందని ఆశించవచ్చు. గడ్డం క్యారెక్టర్ ప్లే చేసిన ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ భార్గవి క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయికి హీరోయిన్ అంజలి పోలికలు ఉన్నాయి అండ్ చాలా బాగా చేసింది. అండ్ చిన్నపాపగా చేసిన ఆర్టిస్ట్ చాలా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంది. ఒరియా లేడీ క్యారెక్టర్కి నిజంగా తెలుగు రాని ఒక ఒరియా లేడీని తీసుకోవడం చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఈ సినిమా నిర్మాత ఇందులో ఒక పాత్ర పోషించింది. పాత్ర పోషించడం గొప్ప విషయం కాదు, కానీ ఏమాత్రం భేషజాలకు పోకుండా ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర పోషించడం అన్నది నిజంగా అభినందించదగ్గ విషయం. అండ్ రాజు పాత్ర పోషించిన అతను కెమెరామెన్ మీర్లా ఉన్నాడు. అండ్ నత్తివాడిగా చేసిన కిషోర్ అనే ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా చేశాడు. అండ్ ప్రేక్షకులకు పరిచయం కాని కొత్త నటుడు కాబట్టి అతడు నిజంగా నత్తివాడా లేక నత్తివాడిగా అంత అద్భుతంగా చేశాడా అనే అనుమానం ప్రతి ప్రేక్షకుడికి వస్తుంది. సినిమాలో ఒక్కో దగ్గర ఒక్కో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యి కన్నీళ్ళు పెట్టచ్చు. బట్ అందరూ కనెక్ట్ అయ్యి కన్నీళ్ళు పెట్టే ఏకైక సీన్ మాత్రం ఆ నత్తివాడు తన క్లైమాక్స్లో ఆవేదన పడే సీన్. ఒక మతానికి సంబంధించిన ప్రచారాల గురించి ఉన్న సీన్ చాలా బాగుంది. అలాంటి సీన్స్ తీయాలంటే డైరెక్టర్కి గట్స్ ఉండాలి. అండ్ ఆ సీన్ని చాలా సెన్సిబుల్గా, సెన్సిటివ్గా డీల్ చేశాడు డైరెక్టర్. దయచేసి ఈ సినిమాని ఆదరించండి. ఎందుకంటే ఇలాంటి గొప్ప సినిమాలు తీయడానికి గొప్ప గొప్ప కాన్సెప్ట్స్తో మన తెలుగు సినిమా పరిశ్రమలో బోలెడు మంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిందల్లా ఇలాంటి సినిమాల విజయంతో వాళ్ళకు మీరిచ్చే ధైర్యం. మీరిచ్చే ఆ ధైర్యానికి తెలుగు సినిమా స్థాయినే మార్చేంత శక్తి ఉంది. సో ఈ సినిమాని పైరసీలో కాకుండా మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూడండి. బట్ చూసిన వాళ్ళు దయచేసి క్లైమాక్స్ని ఎక్కడా రివీల్ చేయకండి. కొత్తగా సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక మంచి సినిమా అనుభూతిని పోగొట్టకండి. మంచి సినిమాని బతికించండి. మళ్ళీ ఒక మంచి సినిమాతో కలుద్దాం. థ్యాంక్ యూ.